దృశ్యాలు కనబడుతున్నాయి. గాంధీ భవన్ ఆవరణలో ఎక్కడికక్కడ బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. మహిళా కార్యకర్తలను సైతం వదలకుండా వీళ్ళు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వీళ్ళందరినీ కూడా ఎక్కడి నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నారు. మహిళల్ని అత్యంత క్రూరంగా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. గాంధీ భవన్ ఆవరణలోనే వీళ్ళు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందే బీజేపీ కార్యాలయం పైన దాడికి ప్రయత్నించారు. బీజేపీ కార్యాలయం పైన దాడికి ప్రయత్నించారు. మొత్తం ఎక్కడికక్కడ ఫ్లెక్సీలను చించేస్తున్నటువంటి దృశ్యాలు, బీజేవైఎం నాయకులు దారుణంగా రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను చించేస్తున్నటువంటి ఫ్లెక్సీలని పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఫ్లెక్సీలను అంతా కూడా తొలగించారు. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అధికారికంగా పార్టీకి ఉన్నటువంటి ఫ్లెక్సీలను అంతా కూడా ఎక్కడికక్కడ చింపివేసినటువంటి దుస్థితి. కాంగ్రెస్ గాంధీ భవన్ వైపు నుంచి కూడా నిండుగా ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా బీజేవైఎం నాయకులు ఎక్కడికక్కడ చింపేసి రోడ్లపైన పడేసినటువంటి పరిస్థితి. బీజేవైఎం కార్యకర్తలందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఇక్కడ నుంచి వారందరినీ కూడా ఎక్కడికక్కడ తరలిస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపు రణరంగం జరిగింది, కొద్దిసేపు హంగామా జరిగింది, కొద్దిసేపు మొత్తం పూర్తి స్థాయిలో ల్యాండ్ ఆర్డర్ అంతా కూడా అదుపు తప్పింది. అంతా ఒకేసారి దూసుకొచ్చి కాంగ్రెస్ కార్యాలయం వైపు దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా వీరంతా కూడా నిరసన వ్యక్తం చేయడానికి ఇక్కడికి చేరుకున్నటువంటి వారిని కూడా చెదరగొట్టి వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గాంధీ భవన్ ఆవరణలో పోలీసు అంతా కూడా అలర్ట్ అయ్యారు. పోలీసులు అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి కూడా తరలిస్తూ ఉన్నారు. ఫ్లెక్సీలని పూర్తిగా చింపివేసినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ కి చెందినటువంటి గాంధీ భవన్ వైపు బీజేవైఎం నాయకులంతా కూడా దూసుకొచ్చి వాళ్ళ పార్టీ కార్యాలయం పైనటువంటి దాడి నిరసన ర్యాలీ అంటూ బీజేపీ ముందు పెట్టినటువంటి బ్యారిగేట్లను అన్ని కూడా బద్దలు కొట్టుకొని రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను చించేస్తున్నటువంటి ఫ్లెక్సీలని పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఫ్లెక్సీలను అంతా కూడా తొలగించారు. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అధికారికంగా పార్టీకి ఉన్నటువంటి ఫ్లెక్సీలను అంతా కూడా ఎక్కడికక్కడ చింపివేసినటువంటి దుస్థితి. కాంగ్రెస్ గాంధీ భవన్ వైపు నుంచి కూడా నిండుగా ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా బీజేవైఎం నాయకులు ఎక్కడికక్కడ చింపేసి రోడ్లపైన పడేసినటువంటి పరిస్థితి. బీజేవైఎం కార్యకర్తలందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఇక్కడ నుంచి వారందరినీ కూడా ఎక్కడికక్కడ తరలిస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపు రణరంగం జరిగింది, కొద్దిసేపు హంగామా జరిగింది, కొద్దిసేపు మొత్తం పూర్తి స్థాయిలో ల్యాండ్ ఆర్డర్ అంతా కూడా అదుపు తప్పింది. అంతా ఒకేసారి దూసుకొచ్చి కాంగ్రెస్ కార్యాలయం వైపు దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా వీరంతా కూడా నిరసన వ్యక్తం చేయడానికి ఇక్కడికి చేరుకున్నటువంటి వారిని కూడా చెదరగొట్టి వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గాంధీ భవన్ ఆవరణలో పోలీసు అంతా కూడా అలర్ట్